హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం ఇది జొన్న ఇడ్లీ పిండి అండి. నేను మొన్న జొన్నలు నానేసాను, లాస్ట్లో ఉంది, అయిపోవచ్చింది. నేను ఇలా మిల్లెట్స్తో కనుక ఇడ్లీ చేసేటట్టయితే ఇట్లా ఒట్టిగా వేసేయను. దీంట్లో కొంచెం బఠానీ, అలాగే కొత్తిమీర, ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, క్యారెట్ తురుము ఇవి కూడా వేస్తే మనకి ఫైబర్ కూడా ఉంటుంది. కొంతమందికి మిల్లెట్స్తో చేసిన ఇడ్లీలు గ్యాస్తో ప్రాబ్లం వస్తుంది కదా, అందుకని ఇవి వేసేస్తాను నేను. వీటితో పాటు కొంచెం పోపు కూడా వేస్తాను. కొంచెం నెయ్యి వేసి దాంట్లో కొంచెం మినప్పప్పు, అలాగే జీడిపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఇంగువ వేస్తే మనకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇవన్నీ కూడా దీంట్లో వేసి ఇవన్నీ బాగా కలిపి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లో వేసేయటం వేసి కుక్కర్లో పెడితే మంచిగా ఇడ్లీలు అయిపోతాయి. ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి రాసుకుంటే దానికి అతుక్కోకుండా ఉంటాయి, మనం తోముకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. పిండి కొంచెం పలచగానే ఉండాలండి, మరీ ఎక్కువ వేసేస్తే కొంచెం లావుగా వస్తాయి. అందుకని కొంచెం తక్కువగానే వేసుకోండి. ఉబ్బిన తర్వాత కొంచెం లావు అవుతాయి కదా, పొంగిన తర్వాత కొంచెం తక్కువ వేసుకోండి. ఇడ్లీ ప్లేట్లో అంతా పిండి వేసేసాను. ఇంకా ఇది కొంచెం ఎక్కువసేపు ఉడకాలండి, కనీసం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఒక 15 minutes ఉడికితే కానీ ఉంచితే కానీ ఇవి బాగా ఉడకవు, కాకపోతే లోపల వైపు మెత్తగా ఉంటాయి, అందుకని చూసుకుని ఉడికించుకోండి. ఈ మిల్లెట్స్తో ఇడ్లీలు చేసుకోవాలంటే మనం ముందుగా పొద్దున్నే నానబెట్టేసుకోవాలి. పొద్దున్న 10-11 రాగులు కానీ సజ్జలు కానీ అలాగే జొన్నలు కానీ, ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే 2 గ్లాసులు రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ తీసుకోవాలి. కొంచెం సగ్గుబియ్యము, కొంచెం మెంతులు వేసి విడివిడిగా నానబెట్టుకోవాలి. సాయంత్రం ఒక 5 అలాగే 7 దాటిన తర్వాత గ్రైండ్ చేసుకుని ఫెర్మెంట్ చేసుకోవాలి, అప్పుడు బాగా వస్తాయి ఇడ్లీలు. మీకు మరీ ఇంకా ఇట్లా తినలేకపోతే కనుక మామూలు ఇడ్లీ రవ్వ కూడా కలుపుకోవచ్చు. ఇంకా ఇడ్లీలు ఉడికించుకోవటమే. ఇడ్లీలు మంచిగా ఉడికిపోయినాయండి, పూర్తిగా మంచిగా. దీంట్లో నేను పెద్ద ఉసిరికాయల కారప్పొడి వేసుకున్నాను, నిన్న చేసిన బీరకాయ పచ్చడి వేసుకున్నాను. ఇలా మీకు ఇష్టమైతే పప్పులతో పుట్నాల పప్పుతో పచ్చడి కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఇలాగే దీంట్లో ఫైబర్ ఉంటుంది, అలాగే మినప్పప్పు ఉంటుంది కదా, ప్రోటీన్ ఉంటుంది. జొన్నల్లో కూడా ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇలా బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉన్నవి తింటే మనకు చాలా మంచిది. థ్యాంక్ యూ అండి.